నెక్స్ట్ 278 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ పాయింట్? పాయింట్ అంటే ఏంటి? బేసిక్ జామెట్రీ క్వశ్చన్స్ దీస్ ఆర్. వాట్ ఈజ్ పాయింట్? పాయింట్ అంటే ఏంటిది? పాయింట్ ఈజ్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఎగ్జాక్ట్ లొకేషన్. ఇట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో థిక్నెస్. పాయింట్కి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ థిక్నెస్ కానీ ఏమీ ఉండదు. పాయింట్ ఈజ్ ఏ మార్క్ ఆఫ్ పొజిషన్. ఒక పొజిషన్ చెప్పడం కోసం పాయింట్ యూజ్ అవుతుంది. మరి పాయింట్కి ఏమైనా కొలతలు ఉంటాయా? పొడవు, వెడల్పు, ఎత్తులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్. పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్. పాయింట్ అనేది ఒక ఎగ్జాక్ట్ లొకేషన్. ఇట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో థిక్నెస్. ఇట్ ఈజ్ ఏ మార్క్ ఆఫ్ పొజిషన్ ఆర్ ఎగ్జాక్ట్ పొజిషన్. నో డైమెన్షన్స్. దానికి పొడవు, వెడల్పు, ఎత్తులు అట్లాంటివి ఏమీ ఉండవు పాయింట్కి. అవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 279 క్వశ్చన్. వాట్ ఈజ్ లైన్? లైన్ అంటే ఏంటి? లైన్ అంటే ఏంటి? దేన్ని లైన్ అంటాము? ఏ లైన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ వితౌట్ నో ఎండ్. లైన్ ఎట్లా ఉండాలి? కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇటు సైడ్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇటు సైడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు? లైన్ అని అనడం జరుగుతుంది. కంటిన్యూగా వెళ్తూనే ఉండాలి. దాన్ని ఏమంటారు? లైన్ అని అనడం జరుగుతుంది. లైన్ అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ లైన్. టూ సైడ్స్ ఎక్స్టెన్షన్. ఇటువైపు ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇటువైపు ఎక్స్టెన్షన్, నో ఎండ్. అట్లా ఉంటే దాన్ని లైన్ అనాలి. 280. వాట్ ఈజ్ రే? రే అంటే ఏంటి? దేన్ని రే అంటాము? రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైన్ దట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ అండ్ ద అదర్ సైడ్ ఎక్స్టెండ్స్ వితౌట్ ఎనీ ఎండ్. ఓకేనా? అట్లా ఏమైంది? ఒక దగ్గరనేమో పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లైన్ వేయి ఇటు సైడ్ ఎండ్ లేకుండా వెళ్తే దాన్ని ఏమంటారు? రే అనడం జరుగుతుంది. రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైన్. ఒక లైన్ యొక్క పార్ట్ ఇది. ఇట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ అండ్ ద అదర్ ఎక్స్టెండ్స్ వితౌట్ ఎనీ ఎండ్. ఒక ఎండ్ పాయింట్ ఉండి దాని నుంచి ఎక్స్టెండ్ అయ్యే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఏమంటారు? రే అనడం జరుగుతుంది. రేకి మళ్ళీ డెఫినెట్ లెంత్ ఉంటుందా అంటే డెఫినెట్ లెంత్ ఉండదు. లైన్కి డెఫినెట్ లెంత్ ఉంటుందా అంటే దానికి కూడా డెఫినెట్ లెంత్ ఉండదు. దానికి కూడా డెఫినెట్ లెంత్ అనేది ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. ఒక దగ్గరనేమో ఎండ్ పాయింట్ ఉంది, రెండో వైపు అనంతంగా పెరుగుతూ ఉంటే దీన్ని ఏమంటారు? రే అంటాం. దీనికి ఖచ్చితమైన పొడవు ఉండదు, ఖచ్చితమైన ఎండ్ పాయింట్ అనేది ఉండదు.